Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. నిన్న అనగా 8/1/2024 నాడు బిల్కిస్ బానో కేసు మరలా సుప్రీంకోర్టులో రావటం 2002 నుంచి దాదాపు 2008 వరకు ఇది పెద్ద సెన్సేషనల్ కేసు. గుజరాత్లోని గోద్రా రైటింగ్స్, గోద్రా అల్లర్లు, ట్రైన్ తగలబెట్టడం, దాని కాన్సిక్వెన్స్గా గోద్రా అల్లర్లు జరగటం, ఆ ఇష్యూలో బిల్కిస్ బానో అనే ఆవిడ కంప్లైంట్ చేయటం, దాన్ని లాజికల్ ఎండింగ్ వరకు లాగగలగటం కూడా గొప్ప. బ్యాక్గ్రౌండ్ ఎవరున్నది మనకు అనవసరం. కేసులో ఈ డీటెయిల్స్ చదివే ముందు కేసులో ఒకసారి మనం తెలుసుకుందాం. కేసుల పేరు బిల్కిస్ యాకూబ్ రసూల్. బిల్కిస్ యాకూబ్ రసూల్ ఆమె బిల్కిస్ బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ ఇన్ WP number 491/2022 dated 8/1/2024 decided by 2 judges bench Honorable Madam B.V. Justice Madam B.V. Nagaratna and Ujjwal Bhuyan. వీరు అన్నది ఏమిటి? రూల్ ఆఫ్ లా షుడ్ బి ఎన్ఫోర్స్డ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. రూల్ ఆఫ్ లా షుడ్ బి ఎన్ఫోర్స్డ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ మే బి ఎనీథింగ్. రూల్ ఆఫ్ లాకు వచ్చేటప్పటికే ఖచ్చితంగా అది అమలు జరగాల్సిందే. అర్థమైందా? కారణాలు చాలా ఉండొచ్చు, పొలిటికల్ రీజన్స్ బోల్డ్ ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో రూల్ ఆఫ్ లా షుడ్ ప్రివైల్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ బిల్కిస్ బానో కేస్. వెరీ ఇంపార్టెంట్ కేస్. ఈ కేసు పూర్వపరాలు చెప్తూ పోతే మీకు దాదాపు ఒక 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి సింపుల్గా 2002లో గోద్రా రైటింగ్స్. సో ఆ టైంలో ఈవిడ బిల్కిస్ బానో ముస్లిము. ఈ అమ్మాయి మీద సరే వేరే వాళ్ళు మొత్తానికి దాడి చేసి ముష్కర్లు దాడి చేసి ఈమెకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి 8 మందిని చంపేయటం జరిగింది. కళ్ళెదుటే చిన్నపిల్లల్ని రేప్ చేయటం, చంపటం అనే ఆవిడ కేసు పెట్టింది. తను కూడా అప్పుడు ప్రెగ్నెంట్. సో ఈ కేసులో రకరకాల పోలీస్ అధికారులు కూడా జైలుకి వచ్చారు. 2008లో దాదాపు 11 మందికి జీవిత శిక్ష విధించడం జరిగింది, యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళంతా దాదాపు 14 సంవత్సరాలు, 5 నెలలు, 6 నెలలు చేశారు. రాధేశ్యామ్ షా వీళ్ళంతా దాదాపు 14 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత కోర్టుకి క్షమాభిక్ష రెమిషన్ కోసం పెట్టుకున్న తర్వాత సుప్రీంకోర్టు వారే స్టేట్ ఆఫ్ గుజరాత్ని కన్సిడర్ చేయమన్నారు. కానీ ఈ కేసులో చిన్న మెలిక ఇంకోటి ఉంది. ఈ కేసుని బిల్కిస్ బానో అప్లికేషన్ మేరకు మహారాష్ట్ర కోర్టులో విచారణ జరగటం, వాళ్ళ శిక్ష జరగటం జరిగింది. ఎందుకంటే ఈ కోర్టులో ఆమెను చాలా బెదిరించారని, చాలా గందరగోళాలు అయినాయి. రైట్. ఇక ఈ 11 మందికి ఎవరికైతే శిక్ష పడిందో వారిని కన్సిడర్ చేయమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోమన్న తర్వాత గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15, 2022 నాడు వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. బేసింగ్ ఆన్ ఇట్స్ 1992 రెమిషన్ పాలసీ. 1992లో రెమిషన్ పాలసీ ద్వారా వారికి క్షమాభిక్ష ఇచ్చింది. క్షమాభిక్ష ఇవ్వడానికి ఆ రెమిషన్ పాలసీలో చాలా ఉంటాయి. మన ఏపీ గవర్నమెంట్లో కూడా ఉన్నది అది. సహజంగా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు, లేకుంటే ఇలా ఇండిపెండెన్స్ రోజున ఆ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. బేసింగ్ ఆన్ ది ఏజ్, తర్వాత కోర్టు అంటారు జైల్లో అతని సత్ప్రవర్తన, ఇవన్నీ చూసి వదిలిపెడితే ఆ పాలసీ వరకు వాళ్ళు బయటకు వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి దండలు వేశారని, ఊరేగింపు చేశారని, నానా గందరగోళం, కాంట్రవర్సీస్ బోర్డు అనేది ఈ కేసులో. కానీ వారిని వదిలినందుకు రెమిషన్ పాలసీకి వ్యతిరేకంగా బిల్కిస్ బానో అండ్ అదర్స్ మరలా రిట్ పిటిషన్లు వేయటం 2022లో. వాటి మీద యాక్చువల్గా పోయిన సంవత్సరం అక్టోబర్లోనే సుప్రీంకోర్టు వినేసి రిజర్వ్ చేసిన తీర్పుని రిజర్వ్ చేశారు. నిన్న జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. దానిలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, స్టేట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ యాజ్ ద ట్రయల్ వాజ్ హెల్డ్ ఇన్ సో-కాల్డ్ మహారాష్ట్ర స్టేట్. ఇది మెయిన్ పాయింట్ పట్టుకున్నారు. బికాజ్ అప్రోప్రియేట్ అథారిటీ అంటే ఏమిటి, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏమిటి, దీని మీద
భారత సర్వోన్నత న్యాయస్థానం. సో ద సుప్రీం కోర్ట్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బిల్కిస్ బానో. ఇట్ ఈస్ ఏ విన్ ఫర్ హర్, రైట్. ఈ రెమిషన్ అనేది ఇన్వాలిడ్ బికాస్ ఇక్కడ కోర్టు చాలా డిస్కస్ చేసింది, చెప్తే చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, బ్యాలెన్స్ బిట్వీన్ రూల్ ఆఫ్ లా అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. ఇండివిజువల్ ఫ్రీడమ్ అనగానే ఆర్టికల్ 21 మీకు గుర్తు రావాలి. సో రూల్ ఆఫ్ లాకి, ఫండమెంటల్ ఫ్రీడమ్కి, ఇండివిజువల్ ఫ్రీడమ్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లీజ్ రిమెంబర్ డెఫినెట్లీ. బట్ ఈ రెండిట్లో క్రూషియల్ పాయింట్ ఏంటి? రూల్ ఆఫ్ లా ఈజ్ ద క్రూషియల్ పాయింట్. మేబీ ఇండివిజువల్ ఫ్రీడమ్కి ఎక్సెప్ట్ యాజ్ పర్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నాం కదా. సో అది ఎక్సెప్షన్ తీసుకొని రూల్ ఆఫ్ లా షుడ్ ప్రివైల్. సో ఎందుకంటే దీంట్లో ఈ రాధేశ్యామ్ షా మీద కూడా కొంచెం సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈ సప్రెస్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ అండ్ గాడ్ ద రెమిషన్ ఆర్డర్స్. సో నిజం చెప్పలేదు అతను అన్నారు. సో ఈ అసలు జడ్జిమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడే సో జ్యూరిస్ప్రుడెన్స్ విద్యార్థులంతా ఈ మాట వినాలి. ఎందుకంటే జ్యూరిస్ప్రుడెన్స్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ద లాస్ అనేది మీకు చెప్తున్నాను. సో జడ్జిమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ది జస్టిసెస్ దే స్టార్టెడ్ ది రైటింగ్ ది సో కాల్డ్ ప్లేటో ఇన్ హిజ్ ట్రీటైజ్ ద లాస్, ఆయన రాసిన బుక్ అనమాట, ద లాస్ underscores that punishment is to be inflicted not for the sake of vengeance. Punishment is to be inflicted not for the sake of vengeance. Tooth for tooth, nail for nail, కాని కోసం కాదు, but for the sake of prevention and reformation. The purpose of punishment is this. That is the famous saying of Plato, a very famous Greek philosopher. అందుకనే లా అనేది ఫిలాసఫర్స్ థింకింగ్ నుంచి వచ్చిందని చెబుతారు. జడ్జ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సహజంగా పెద్ద వాళ్ళ కొటేషన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ వన్ సచ్ కొటేషన్ విచ్ విల్ యూస్ఫుల్ ఫర్ ది సో కాల్డ్ ది జ్యూరిస్ప్రుడెన్స్ స్టూడెంట్స్. Plato in his treatise Laws underscores that punishment is to be inflicted not for the sake of vengeance but for the sake of the so-called prevention and reformation. సో ఇదంతా మీరు జాగ్రత్తగా చదువుకొని బిల్కిస్ బానో కేసు సో విద్యార్థులకి మ్యాజిస్ట్రేట్ల పరీక్ష జేసీజే పరీక్షకి వెళ్ళే వాళ్ళకి రావచ్చు. కాబట్టి ఈ కేసుల జాగ్రత్తగా చదువుకోమని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.